ముందుగా మేషరాశి వారికి ద్వితీయ భావంలో శుక్రుడు ఉన్నాడు. ఆయన సప్తమాధిపతి కూడా అయ్యాడు. కానీ మేషరాశి వారికి శుక్రుడు అంత మంచివాడు కాదు, ఎందుకంటే పాపి అవుతాడు. కానీ ద్వితీయ భావంలోనే శుక్రుడు ఉండడం వలన ధనానికి ఎటువంటి లోటు ఉండదు. కుటుంబంలో సౌఖ్యము, కుటుంబంలో వృద్ధి, బంధువులకు ప్రీతి, ముఖవర్చస్సు పెరగడం, ఆనందంగా ఉండడము, బంగారు ఆభరణాలు కొనుక్కోవడం, విద్యలో బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉండడం జరుగుతుందండి. అంతేకాకుండా గాయకులు కూడా ఉంటారు కదా మీ దాంట్లో. మీరు గాయకులకు కూడా చక్కటి అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయండి వాళ్ళకి. అంటే ఎక్కువగా పాటలు పాడడము ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి, వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇవ్వడం కోసం. అంతేకాదండి, మీకు యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి కూడా ధనప్రాప్తి, వాళ్ళకి గుర్తింపు, గౌరవము అన్నీ దొరుకుతాయి. డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా అంతే. ద్వితీయ భావంలో శుక్రుడు ఉంటే చాలా మంచి